ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నిష్క, ఇప్పుడు ఆ ఛానల్లో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వజ్రపాటి ఇంటి కోడలు దివ్యాంక దగ్గర పనిచేస్తుందంటే ఎంత చెడ్డ పేరో తెలుసా? సారీ మావయ్య, నేనేమి ఇది కావాలని చేయలేదు. దివ్యాంక నా స్థాయికి తగ్గ ఉద్యోగం ఇస్తానంది. నేను కూడా సరే అని చెప్పాను. మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు కదా? కాదనలేక కాళ్లతో తన్నలేక ఓ మూలన పడుండి ఉద్యోగం ఇచ్చారు వదినా. అయినా నా స్టేటస్కి మీరిచ్చేది ఒక అసిస్టెంట్ మేనేజర్ పోస్టా? ఉద్యోగం అనేది స్టేటస్ ని చూసి ఇవ్వరు నిషి, అర్హత చూసిస్తారు. ఈ తేడా నీకు అర్థమై ఉంటే ఇప్పుడు ఈ డిస్కషన్ జరిగేదే కాదు. అంటే నాకు అర్హత లేదు అని అంటున్నారా? ఎండీ అయ్యే అర్హత అయితే ఖచ్చితంగా నీకు లేదు నిషి. నువ్వు ఆ ఛానల్లో జాబ్ చేయడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవమ్మి? ఎందుకు ఒప్పుకోవమ్మి? ఎందుకు ఒప్పుకోవమ్మి? వైజయంతి, ఏంది బా గమ్మునున్నా కదా అని ఇలా ఇష్టం వచ్చినట్టు చేయడం చాలా పెద్ద తప్పు. నిషి ఉద్యోగానికి ఎందుకు పోకూడదమ్మి? అయినా ఈ కుటుంబంలో వాళ్ళు మన కంపెనీలో తప్ప వేరే కంపెనీలో చేయకూడదా? చెయ్యొచ్చు పిన్ని, కానీ నిషిక వెళ్తుంది దివ్యాంక ఆఫీస్కి. దివ్యాంక ఏ ఉద్దేశంతో ఉద్యోగం ఇచ్చిందో మనందరికీ తెలుసు. ఏమో అక్క, నాకైతే నిషి టాలెంట్ని చూసే ఉద్యోగం ఇచ్చారనిపిస్తుంది. అయినా ముందు మన కంపెనీకి వస్తామంటే రానివ్వలేదు. తను చేస్తానన్న ప్రతిదానికి అడ్డుపడటం కరెక్ట్ కాదనిపిస్తుంది అక్క. ఈ ఇంట్లో ఎవరు గుర్తించని టాలెంట్ ఆ దివ్యాంక గుర్తించిందేమో. నిషిక వాళ్ళ ఛానల్లో ఉండడం ఎంత ముఖ్యం అనుకోకపోతే ఎండి పోస్ట్ ఇస్తుంది. అయినా అమ్మ పెట్టదో అడుక్కోనివ్వదో అన్నట్టుంది కథ. అది కాదత్తయ్య, వదిన చెప్తుంది కదా. అమ్మా జగదాత్రి, ఇలా మధ్యలో అన్నిట్లోకి దూరతావు. మళ్ళా ఏమన్నా అంటే కౌశికి మమ్మల్ని అందరినీ తిడుతుంది. నీకు దండం పెడతా, నువ్వు కాసేపు గమ్మునే ఉండు. అమ్మి, నువ్వు ఈ కుటుంబం కోసం చాలా కష్టపడతా ఉండవు. అందుకే కదా నీ మాటకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఈ ఒక్క విషయంలో నిషికని నచ్చిన చోట నచ్చిన పని చేయనివ్వడమే కరెక్టు అనిపిస్తా ఉండదు. కాదు కుదరదు అంటే ఈ తూరే నేను చూస్తూ ఉండలేనమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.